అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. సాధారణంగా మనం బక్కగా ఉంటే మనకు మెటబాలిక్ డిజార్డర్స్ రావు అనుకుంటాం, కానీ అది తప్పు. వీరిలో కూడా ఫ్యాటీ లివర్ లాంటి డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళే కాదు, ఇంకొంతమంది మేము నాన్ వెజ్ తీసుకోవట్లేదు కదా, ఆల్కహాల్ కూడా తీసుకోవట్లేదు కదా, మాకు ఫ్యాటీ లివర్ రాదు అని అనుకుంటారు. అది కూడా తప్పు. ఎందుకు అని అంటే వీళ్ళలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఈ ఫ్యాటీ లివర్ అంటే వీటిని అన్నిటినీ మనం మెటబాలిక్ డిజార్డర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏమిటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మన యొక్క షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ హైగా ఉండడం, అంటే ఎక్కువగా ఉండడం, హై గ్లూకోజ్ లెవెల్స్, హై బీపీ, తర్వాత మనకు హెచ్డిఎల్ అని కొలెస్ట్రాల్ కొన్ని ఉంటాయి, అవి మరీ తక్కువగా ఉండడం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత మన నడుము సైజు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఐదింటిని కన్సిడర్ చేసుకొని వీటిని మనం మెటబాలిక్ డిజార్డర్స్ కింద పరిగణించవచ్చు. వీటి వల్ల నష్టం ఏమిటంటే మనకు హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి వీటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? కేవలం డైట్ ద్వారా ప్లస్ ఎక్సర్సైజ్ ద్వారా. సో చాలామంది డైట్ అనగానే ఏం తినాలని అడుగుతారు. ఏం తినాలో కాదు, ఏం తినకపోవడం అని తెలుసుకుంటే చాలా మంచిది. ఆ విధంగానే ఎక్సర్సైజ్, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కంట్రోల్ అవుతుందన్నది రేపటి వీడియోలో వివరిస్తాను. అప్పటి వరకు నమస్కారం.